అమెరికాలో మంచు తుఫాన్ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. తుఫాన్ కారణంగా రోడ్లు, రైలు మార్గాలకు ఆటంకం ఏర్పడింది. ఇప్పటికే 7,600 విమాన సర్వీసులను రద్దు చేశారు. 100 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయని, రానున్న వారం రోజుల్లో తుఫాన్ తీవ్రత అధికంగా ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అమెరికా తూర్పు తీర ప్రాంతంలో 3 కోట్లకు పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీక్షణ స్థాయి సున్నాకి పడిపోవడంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు తమ నివాసాల్లోంచి బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. పలు ప్రాంతాల్లో స్నో ఎమర్జెన్సీ విధించారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, ఫిలడెల్ఫియా, బెరీలాండ్ ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వర్జీనియా, మసాచ్యూసెట్స్, బెరీలాండ్ తదితర ప్రాంతాల్లో ప్రజలను బయటికి రావద్దని అధికారులు తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో 2 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చీకటిలో మగ్గుతున్నారు. వాషింగ్టన్ ప్రాంతంలో కూడా పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. న్యూయార్క్, బోస్టన్ ప్రాంతాల్లో మంచు కమ్మేస్తుంది. 2 అడుగుల మేర మంచు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు. సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.